ఆగస్టు 16 వరలక్ష్మీ వ్రతం శుభముహూర్తం ఇదే. వరలక్ష్మీ వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం. మహిళలు దీర్ఘాయుషు కోసం, సంతాన ఉజ్వల భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి కంటే ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 16 రోజున వరలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు. శ్రావణ మాసం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రావణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైనదని నమ్మకం. అందుకే వరలక్ష్మి వ్రతానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 16 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మి వ్రతం 2024 సంవత్సరం శుభముహూర్తం. వరలక్ష్మి వ్రతం 2024 శుభముహూర్తం సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం 5:57 నుండి 8:14 వరకు, వ్యవధి 2 గంటలు 17 నిమిషాలు. వృశ్చిక రాశి పూజా ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 3:08 వరకు, వ్యవధి 2 గంటల 19 నిమిషాలు. కుంభలగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6:55 నుండి 8:22 వరకు, వ్యవధి 1 గంట 27 నిమిషాలు. వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11:22 నుండి 1:18 వరకు, ఆగస్టు 17, వ్యవధి 1 గంట 56 నిమిషాలు. వరలక్ష్మి వ్రతం పూజా విధి. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్య ముగించుకొని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. అనంతరం ఇంట్లోని పూజా గదిని, వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఆ స్థలంలో గంగాజలాన్ని చల్లి శుద్ధి చెయ్యండి. ఇప్పుడు తల్లి వరలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చెయ్యండి. తరువాత ఒక చెక్కపీటను తీసుకుని దానిపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి గణపతుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్ఠించండి. దీని తర్వాత గణేశుడు, లక్ష్మీ విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చెయ్యండి. అగరబత్తీలను వెలిగించి గణపతికి ముందుగా పూజ చెయ్యండి. పువ్వులు, దర్భ, కొబ్బరికాయ, చందనం, పసుపు, కుంకుమ, అక్షింతాలు, పూలమాల మొదలైన వాటిని సమర్పించండి. దీని తర్వాత వరలక్ష్మీదేవి పూజను చెయ్యండి. అమ్మవారికి 16 అలంకారాలతో పాటు పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలమాల సమర్పించండి. అనంతరం అమ్మవారికి పులిహార, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు వంటి ఆహార పదార్థాలను 9 రకాలు లేదా 5 రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. తరువాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజ మొదలుపెట్టండి. పూజా సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, శనగలు తాంబూలం పెట్టి వాయినం అందించండి. వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే సంపద, శ్రేయస్సు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపద పెరుగుతాయి. ఆనందం, శాంతి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని, కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు. అఖండ సౌభాగ్యం కోసం వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పేదరికం దూరం అవుతుంది. వరలక్ష్మి వ్రత ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం.